Hello guys, welcome to BioWorld. Today onwards, we start a new session that is bioinformatics. Present days, the bioinformatics is very important. It plays the important role in research. Every research లో bioinformatics tools, databases is involved. And కొన్ని competitive exams like CSIR, GATE, CUSET, ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ లో కూడా బయోఇన్ఫర్మాటిక్స్ సబ్జెక్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇన్ దిస్ బయోఇన్ఫర్మాటిక్స్ సిరీస్ వన్స్ at level, I will guide you through each and every topic including databases, coding, languages and much more. So late enuku, get ready to learn the bioinformatics. Let's begin. So what is bioinformatics? అసలు బయోఇన్ఫర్మాటిక్స్ అంటే ఏంటి? మనం కొన్ని బుక్స్ లో చదువుకున్నాం. బయోఇన్ఫర్మాటిక్స్ ఈజ్ ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. అసలు ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ మీన్స్ సబ్జెక్ట్ దట్ కంబైన్ ఐడియా టూ ఆర్ మోర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అదే ఇక్కడ మనం బయో ఇన్ఫర్మాటిక్స్ చూస్తే స్టాటిస్టిక్స్, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి బయో ఇన్ఫర్మాటిక్స్ ఈజ్ ఏ ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. అసలు ఈ సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి, అసలు వీటి వల్ల యూజ్ ఏంటి? వై దిస్ సబ్జెక్ట్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్? సో biology in bioinformatics, to know how gene is work and know nucleotide sequence and also know the protein sequences. సో జీన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అండ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ అంటే ఏంటి, ప్రోటీన్ సీక్వెన్సెస్ అంటే ఏంటి, ప్రోటీన్ సీక్వెన్సెస్ నుంచి ప్రోటీన్ 3D స్ట్రక్చర్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాం. సో ఈ ప్రోటీన్ సీక్వెన్సెస్ నుంచి ప్రోటీన్ 3D స్ట్రక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను డీటెయిల్ గా. అండ్ ఆల్సో అండర్స్టాండ్ డిసీజ్ అట్ మాలిక్యులర్ లెవెల్. అదే స్టాటిస్టిక్స్ కి వచ్చేస్తే మాత్రం సో స్టాటిస్టిక్స్ యూజ్డ్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్ టు అనాలిసిస్ ద బయోలాజికల్ డేటా and also understand the gene expression level and comparing the DNA sequences, protein sequences and identify the diseases to related the gene. These all things we know in statistics. So what about computer science? As a computer science ఎందుకు ఇన్వాల్వ్ అయింది బయోఇన్ఫర్మాటిక్స్ లో? So in this computer science, here we learning some languages like Python, Perl, C++, Java. And Python can be used to solve the biological problem. So ilaga ee subjects anni involve avadam valla bioinformatics is a interdisciplinary subject. Ammo inni subjects involve అయినయా? మేము బయాలజీ వాళ్ళమే, మాకు స్టాటిస్టిక్స్ రాదు, మాకు లాంగ్వేజెస్ రాదు, ఇన్ని సబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయినాయి. అసలు బయోఇన్ఫర్మాటిక్స్ ఎంత కష్టమో అనుకుంటున్నారా? ఎందుకు గైస్, నేను ఉన్నాను కదా. సో రోజుకో సెషన్ చొప్పున మనం నేర్చుకొని బయోఇన్ఫర్మాటిక్స్ లో ప్రో అయిపోతాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్? అసలు బయోఇన్ఫర్మాటిక్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? నేను మీకు ఫస్టే చెప్పాను, బయోఇన్ఫర్మాటిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ because it play a crucial role in understand biological using. It is so most of the scientists today, they combine wet lab work with dry lab. So maximum scientists లో వాళ్ళ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ లో వెట్ ల్యాబ్ తో పాటు అంటే ఎక్స్పెరిమెంటల్ వర్క్ తో పాటు ఈ కాంపిటీషనల్ మెథడ్స్ ని కూడా యూజ్ చేసి వాళ్ళు రీసెర్చ్ అనేది. సో దట్స్ వై bioinformatics is play the important role in modern scientific research. Here I mention some of the points like organizing data into databases. So మనం ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసుకొని I organize and store that data and
అంటే డిఎన్ఏ సీక్వెన్సెస్, ఆర్ఎన్ఏ సీక్వెన్సెస్, ప్రోటీన్ సీక్వెన్సెస్, వీటిని కంపేర్ చేసి వీటికి అసలు డిఫరెన్సెస్ ఏంటి, డిఎన్ఏ సీక్వెన్సెస్ కి ఆర్ఎన్ఏ సీక్వెన్సెస్ కి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ డిఎన్ఏ సీక్వెన్సెస్ కి ప్రోటీన్ సీక్వెన్సెస్ కి డిఫరెన్సెస్ ఏంటి. సో ఇవి కూడా మనం చూస్తాం. అండ్ ఐడెంటిఫైయింగ్ ద జీన్ అండ్ మ్యూటేషన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక డిసీజ్ లో ఏ జీన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, ఆ జీన్ మ్యూటేషన్ లో ఉందా లేదా, అసలు మ్యూటేషన్ అనేది ఉందా లేదా ఆ జీన్. సో దీస్ థింగ్స్ ఆల్సో we will identify using bioinformatics and predict the protein structure and function. ప్రోటీన్ స్ట్రక్చర్ మనం చూడొచ్చు, ఈవెన్ మనమే ప్రోటీన్ స్ట్రక్చర్ ని ప్రిపేర్ చేయొచ్చు కొన్ని టూల్స్ ని యూజ్ చేసి, అండ్ దాని యొక్క ఫంక్షన్స్ కూడా మనం చూడొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్. అండ్ వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద బయోఇన్ఫర్మాటిక్స్? Data storage, data analysis, and data interpretations. Biological was done in manual, no computational tools. So 1950 ఇంకా 1950 కన్నా ముందు అసలు అప్పటికి ఇంకా కాంపిటీషనల్ టూల్స్ అనేవి అస్సలు లేవు. సో అప్పుడు మన సైంటిస్టులు ఈ ఎక్స్పెరిమెంటల్ డేటాస్ అనేవి వాళ్ళు నోట్బుక్ లో they noted in notebook. And we all are know Betson Creek was first discovered DNA double helix in the year of 1953. So this is the biggest step in science because it shows how genetic information is stored. And after the scientists wanted to study the DNA and protein more deeply because there was a lots of data and it was hard to handle by hands. So they started using computers. So Dayhoff Protein Atlas. So in the year of Dayhoff published the first protein sequence database like PIR. PIR. The full form of the PIR is Protein Information Resource. So she is the mother of the bioinformatics. So she first published the protein sequence databases like PIR, Protein Information Resource, and also she introduced the PAM matrix, Point Accepted Mutation. The full form of the PAM is Point Accepted Mutation. And in the year of 1977, a scientist called Frederick Sangers. So Frederick Sangers developed the method of DNA sequences, and he developed read the order of DNA letters like A to G C. So that's why this method called as Sangers sequencing. Sangers sequence, Frederick Sangers and develop చేసిన DNA sequence ని బేస్ చేసుకొని కొంతమంది సైంటిస్ట్ they created and designed a biological databases like GenBank, EMBL, SwissProt. అసలు ఈ GenBank ఏంటి, EMBL ఏంటి, SwissProt ఏంటి, ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో నేను మీకు చెప్తాను. And in the year of 1919, and Human Genome Project beginning. We all know the human genome research is very interesting. Even today, research is still going on many institutes. Very interesting. So in 2020s, AI in bioinformatics. Wow, it was very great. అసలు ముందు మనకి అనే లేని స్టేజ్ నుంచి ఇప్పుడు మనం ఏఐని యూజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ హౌ సైన్స్ మూవ్ ఫార్వర్డ్స్.
సో ముందు ఇన్ 2020కి ముందు ఏవైనా ప్రోటీన్ నుంచి, ప్రోటీన్ సీక్వెన్స్ నుంచి ప్రోటీన్ స్ట్రక్చర్ని చూడాలన్నా లేదంటే డ్రగ్ని డిస్కవర్ చేయాలన్నా జస్ట్ నార్మల్ టూల్స్ని యూస్ చేసేవాళ్ళు. బట్ నౌ ఇప్పుడు ఏఐ టూల్స్ యూస్డ్ ఫర్ ప్రోటీన్ స్ట్రక్చర్ లైక్ ఆల్ఫా ఫోర్ ఒక వన్ ఆఫ్ ద టూల్. సో దీన్ని యూస్ చేసుకొని ప్రోటీన్ సీక్వెన్సెస్ నుంచి ప్రోటీన్ 3D స్ట్రక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకుంటాం ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తాను. 65 షీ పబ్లిష్డ్ ప్రోటీన్ సీక్వెన్సింగ్ అండ్ స్ట్రక్చర్ అండ్ షీ లెడ్ టు డెవలప్ ద ప్రోటీన్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్. This is called PIR. And also she introduced the point accepted matrix. So PAM even still used in today in sequencing, alignment and evolutionary studies. And she used the gene, personalized drug medicine, developing the vaccine, to discovering the new drug. Even bioinformatics also involved in plants to improving the crop using genome and analysis the gene and protein function. So ilaga bioinformatics is involved in everywhere, in every field of life science. So that's why bioinformatics is very important, and it's play the crucial role in research. So in this session, so importance and history, scope, and who was the first discovery of the bioinformatics and which year the initial step in bioinformatics. This session lo manam నేర్చుకున్నాం. So in next session, biological databases ante enti, what is the primary biological databases and what was the secondary biological databases, అవి ఏంటి, వాటి టైప్స్ ఏంటి, అండ్ వాటి వల్ల యూజెస్ ఏంటి, ఇంకా ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో నేర్చుకుంటాం. సో